ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. వారు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం సూచన మేరకు శ్రీధర్ బాబు గారు పోయినారు. వాళ్ళు నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు విషయాలు మళ్ళీ చర్చించుకున్నామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా కాకుండా నాకు జీవన్ రెడ్డి గారితో 1986 నుంచి సంబంధం. మొదటిసారి వారిని నేను మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దివంగత బాలరెడ్డి గారితో కలవడం జరిగింది. అప్పటి నుండి మాకు రాజకీయంగా వారి అనుభవాన్ని పంచుతూ వచ్చినారు. అందుకే వాళ్ళ వ్యక్తాలు వచ్చి వారిని నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి పునరుద్ధరించుకోవాలని వారికి వినియోగించడం జరిగింది. మాట్లాడాం, చాలా విషయాలు మాట్లాడారు. వారు కూడా చాలా విషయాలు చెప్పారు. అంతిమంగా వారిని పార్టీలోనే కొనసాగాల్సిందిగా కోరడం జరిగింది. ఈ పరిస్థితి రావడానికి 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కారణం అని చెప్పి వాళ్ళని వెనక్కి దక్కించారు. మీకు తెలియని కారణాలు ఏం లేవు. ఈ రాష్ట్రంలో 2023 తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు జరగడానికి గల కారణాలు అన్ని కూడా ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఒకవేళ రాజీనామా చేస్తే పార్టీకి ఏమన్నా నష్టం వాటికి అవకాశం? రాజీనామా చేయాలని ఆశతో నేను పోతాను. అది పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. మరి ఏదైతుందో మిత్రుడు మహేష్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో మరో వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో మాత్రమే వీళ్ళ కాంగ్రెస్ పనులు కొనసాగడానికి కొరకు ఏదైతుందో తన వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. నువ్వు ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే, నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి. టు బి ఫ్రాంక్, ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటున్నాడు. పార్టీ మారడం కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా గానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేర పొందగలుగుతా కూడా నేను ఊహించలేనని చెప్పి అంటున్నాను. కానీ ఏదైతుందో వీళ్ళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి వీళ్ళకేదో నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా ఒక రాజకీయ సహచరులు వాళ్ళు ముఖ్యంగా చెప్పంటున్నా, ఐ నాట్ సే కార్యకర్తలు నేనన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పిన రాజకీయ సహచరులు అని చెప్పంటున్నా. బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ ది స్టేజ్ అని చెప్పంటున్నా. రాజకీయంగా ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఎన్నో చూసా.
కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గానీ, ఎన్ని గెలిపోవటంలో ఎదుర్కొన్నా గానీ, ఎన్నడూ కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పి అంటున్నారు. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాల తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యత చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకున్నామని చెప్పి అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం, పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజా జీవితం కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఏదో మనం రాజకీయ పోరాటం అనేది ఎవరిని చేస్తున్నాం మనకు తెలియాలి అని చెప్పంటాం. ఒక ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరైనా యుద్ధం చేస్తున్నాం సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవడో యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏది ఇస్తుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందంట. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరికి మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించని చెప్పంటారు. మున్సిపల్ ఎన్నికలు ఎదురైన పరిస్థితులలో స్వపక్షాన్ని విభేదించి పోరాటం చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. వాళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడినట్టు ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. మరి ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితంలో ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోమో అటువంటి పరిస్థితి ఏర్పడకూడదు చెప్పండి. అటువంటి పరిస్థితి ఏర్పడడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు, అంటే నేను ఇప్పుడే అందగా నేను నా సహచరులు చెప్పాను, నేను నా సహచరులు కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. నా గౌరవంతో వాళ్ళ గౌరవం జోడింపబడి ఉన్నది. నా గౌరవంతో వాళ్ళ గౌరవం ఏదైతుందో జోడింపబడి, నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో, నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసి చెప్పంటున్నాను. నేను చేరేండగా ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్ లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. ఈ యొక్క తోడు, ఈ 4 దశాబ్దాల మీద అందించినటువంటి ఒక సహకారాలు, కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మనం దేవుడు శాసిస్తే మానవుడు అనుగ్రహించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏమి ఉండదో చెప్పాను. ఇది దైవ శాస్త్రంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాస్త్రాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రమే చెప్పి అంటున్నాను. నేను దీన్ని దైవ శాస్త్రంగా భావిస్తున్నాను చెప్పని నేను రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారా? ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతే ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటది. నేను ప్రజల యొక్క అభిప్రాయము, వాళ్ళ యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటది. తప్పకుండా అది గౌరవం ఉంది. కాన్స్టిట్యున్సీ తప్పకుండా ప్రజలు కొత్త ప్రజాక్షేత్రులు. మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టంగా వాటిల్తుందండి. లాభం నష్టం అని కాదే, కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. అది ఎవరు కూడా కోరుకోరు. ఇవాళ నాకు ఇంతమంది అభిమానులు ఉన్నది, నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన కన్నా బాధ అనిపించదా. నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను కానీ ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతాను, అది నాకు ఇబ్బందికరమే కదా. మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు, కానీ నేనైతే కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్ తోని ఇవాళ ఈ సిచ్యువేషన్ 15th నాడే ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిండ్రో, నేను వారు 15th Feb చెప్పాను. మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపీకి సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి ఎవరో వాళ్ళు చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకుడు చేస్తే బాగుంటుందో సూచించాను. సరే అల్టిమేట్ గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అవాయిడ్ ఇట్ అని చెప్పాను.
అల్టిమేట్ డిసిషన్ ఏదున్నా ఐ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సంబంధించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితులు లేను. నేను తదుపరి నేను తీసుకుపోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. వీళ్ళ కర్మ సిద్ధాంతం కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. వాళ్ళ సెక్రటరీ చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏది ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి. రాజీనామా అనంతరం ఏదైనా పార్టీలో అది తదుపరి బాబు ఇంకా అట్లా రాజీనామా చేసి మిత్రుడు ప్రజాక్షేత్రం పోదా ఉన్నారు. ప్రజాక్షేత్రం పోయిన తర్వాత ఏమిటో చూద్దాం. మీరు ప్రజా సేవ చేయడానికి ఒక రాజకీయ పార్టీ అండ ఉంటే బాగుంటుంది. ఎవరైనా భావిస్తామని ఎట్లుంటో చూద్దాం బాబు. థ్యాంక్ యూ. గోపన్న ముంగట ఉంది భుజము, నువ్వు ఇటు నుంచి వస్తున్నావు, అయినట్టు వస్తున్నావు, ఎట్లా ఉంటుంది?